బంగారానికి బ్రేకులు లేవు, తగ్గేదేలే అంటోన్న సిల్వర్ స్పీడ్. గోల్డ్ అండ్ సిల్వర్ న్యూ ఇయర్లో ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. పసిడిని మించి పరుగులు పెడుతోంది సిల్వర్. కిలో వెండి ధర మళ్లీ పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఇక బంగారాన్ని కొనలేం, ఈ విషయం మనకు తెలిసి చాలా కాలమైంది. గోల్డ్ కాకుండా అట్లీస్ట్ సిల్వర్ కొని సరిపెట్టుకుందామని అనుకున్నా అది కుదరట్లేదు. ఎందుకంటే సిల్వర్ కూడా మనకు అందనంత ఎత్తుల్లోకి వెళ్ళిపోయింది. రన్ రాజా రన్ అంటోంది సిల్వర్. బంగారాన్ని మించి పరుగులు పెడుతోంది. బంగారం రేట్లు ఇప్పటికే బగ్గుమంటుంటే సిల్వర్ రేటు ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సోమవారం ఒక్కరోజే 8,000 రూపాయలు పెరిగి 3,18,000ని టచ్ చేసింది కిలో వెండి. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,910 రూపాయలు పెరిగి 1,45,690 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,750 రూపాయలు పెరిగి 1,33,550 రూపాయలని టచ్ చేసింది. జనవరి 1న కిలో వెండి రేటు 2,56,000 ఉంటే జనవరి 19 నాటికి 3,18,000 రూపాయలకు చేరింది. అంటే జనవరి 1 నుంచి ఇప్పటిదాకా సిల్వర్ రేట్లు 24.22% పెరిగాయి. కేవలం 19 రోజుల్లోనే వెండి ధరలు ఇలా పెరగడం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. అయితే సిల్వర్ రేట్లు ఇలా రాకెట్లా దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడ్డం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉండడం ఒక కారణం. ఇక గ్రీన్లాండ్ విషయంలో యూరోపియన్ యూనియన్ కి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరగడం మరో కారణం. ఇక పారిశ్రామికంగా వెండి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ విడి భాగాల్లో వెండి వినియోగం తారాస్థాయికి చేరింది. మరోవైపు వెండి లభ్యత నానాటికి తగ్గిపోతుంది. ఇంకోవైపు సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంతో సిల్వర్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయంటున్నారు అనలిస్టులు. బంగారం పెరగడానికి కారణం ఏంటంటే మెయిన్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల బాగా పెరిగింది. వెండి కూడా పెరగడం కారణం ఏంటంటే ప్రజెంట్ బాగా ఈ బైక్, ఈ కారు, ఎలక్ట్రానిక్స్ కారు బ్యాటరీతో తయారడానికి వెండి బాగా కన్జ్యూషన్ పడుతుంది. సో వాంటింగ్ చాలా ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. దానివల్ల వెండి పెరుగుతుంది. వెండి బంగారం ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీరు వెండి బంగారం గురించి ఎవరు కూడా తక్కువ అంచనా వేసి తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకోవద్దు. బంగారం ఎవరైనా కొనవచ్చు, కొంట మంచిది. మీ దగ్గర డబ్బులు ఉంటే మటుకు కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ బంగారం వెండి ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచిదే. డాలర్ వీక్నెస్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, పెట్టుబడిదారుల లాభార్జన ప్రణాళికలు, పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ అస్థిరత వంటి కారణాలతో వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు అయితే ఇంకా పెరుగుతుందనే చెప్తున్నారు. కానీ బిజినెస్ అయితే కనుక రోజు రోజుకు సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. ఇన్వెస్టర్లు అయితే ఇంకా చాలా పెరుగుతుందనే 3 lakhsకి ఇప్పుడే వచ్చింది వెండి అయితే కిలో. 4 lakhs 450 వరకు రావచ్చని ఇన్వెస్టర్లు చెప్తున్నారు. సిల్వర్, గోల్డ్ ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు కూడా స్టిల్ ఇంత పెరిగినప్పుడు కూడా 80%, 90% అనలిస్టులు అందరూ కూడా 90% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. 80 to 90%. మీకు ఆల్మోస్ట్ 16,000 నుంచి 17,000 వరకు గ్రామ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నారండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలాగే సిల్వర్ 3.5 lakhs కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నారు. రేట్లు ఎంత పెరిగినా జనం మాత్రం ఎంతో కొంత బంగారం, వెండి కొంటూనే ఉన్నారు.